శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 60వ సర్గమునందు తన పరాభవముకు కిన్నుడైన రావణుడు నిద్ర నుండి కుంభకర్ణుని మేల్కొన్న పిమ్మట అతడు రావణ మందిరంకు చేరుట గురించి వివరింపబడినది. ఆ రాక్షసరాజు గర్భమణిగిన వాడై లంకలో ప్రవేశించిన పిమ్మట కూడా ఆ రామబాణములు మరల వచ్చి తనపై ఎప్పుడు పడును అని భీతిల్లుచు మానసికంగా ఆందోళన పడసాగాను. సింహముచే మదపటేనుగు వలె, గరుత్మంతునిచే విషసర్పము వలె మహానుభావుడైన ఆ శ్రీరాముని చంద్రుని చేతిలో రావణుడు పరాజితుడయ్యెను. బ్రహ్మదండాస్త్రము వలె మహిమాన్వితములు, మెరుపు తీగల వలె కాంతులీనుచుండున్నవి అయిన రామబాణములను తలుచుకొనుచు అతడు గడగడలాడిపోవుచుండెను. ఆ రావణుడు దివ్యమైన బంగారు సింహాసనంపై ఆసీనుడై రాక్షస గణముల వైపు చూచుచు ఇట్లు పలికెను. దేవేంద్రుని అంతటి పరాక్రమశాలినైన నేను ఒక మానవ మాతృని చేతిలో ఓడిపోయి తిని, నేనొనర్చిన ఘోర తపస్సంతయును నేడు వమ్మైపోయినది. నీకు మనుష్యుల వలన ప్రాణభయము కలదు, దీనిని గుర్తుంచుకొనుము అని బ్రహ్మదేవుడు నాతో పలికిన ఘోర వచనములు నేడు అక్షరాక్షరము నిజమైనవి. నాడు దేవ, దానవ, గంధర్వుల నుండి గాని, యక్ష, రాక్షస, నాగుల నుండి గాని మరణం లేకుండానట్లు బ్రహ్మ నుండి వరమును పొంది తిని, కానీ మానవుల వలన మరణ భయము కలుగుకుండునట్లు కోరనైతిని. లోగడ ఇష్వాకు వంశజుల్లో ప్రముఖుడైన అనరణ్యుడు, రాక్షస కులాదమ, దుర్మతి, మా వంశమున ఒక మహావీరుడు జన్మించును. అతడు నిన్ను, నీ అమాత్యులను, అశ్వములను, సారథిని, నీ సైన్యములను రణరంగమున పరిమార్చును అని నన్ను శపించి ఉండెను. దశరథుని కుమారుడైన ఈ శ్రీరాముడే అతడు తెలిపిన మానవ వీరుడని నాకిప్పుడు స్పష్టమగుచున్నది. పూర్వము నేను వేదవతిని అవమానించి ఆమె శాపమునకు గురి అయితిని. ఆ మహాత్మురాలే జనకుని కూతురై సీతగా జన్మించినది. ఉమాదేవియు, నందీశ్వరుడును, దేవకన్య అయిన రంభయు, వర్ణుని కూతురైన పుంజకస్థలయు నన్ను శపించియుండిరి. మహాత్ముల శాపములు వ్యర్థములు కావు కదా. ఈ శాప విషయములను మనస్సునందుంచుకొని యుద్ధ ప్రయత్నములను కొనసాగింపబడెను. రాక్షసులు అందరూ గోపురముల పైనను వాటి పార్శ్వభాగముల యందును సమరసన్నాహములతో ఉండవలెను. నా తమ్ముడైన కుంభకర్ణుడు దేవదానముల దర్పమును అణుచుటలో సమర్థుడు. అతడు సాటిలేని గంభీర వర్తనుడు, బ్రహ్మశాపమునకు గురి అయినవాడు. ప్రస్తుతము అతడు నిద్రలోనున్నాడు. వెంటనే అతన్ని మేల్కొలుపుడు. పిమ్మట మహాబలశాలి అయిన రావణుడు రాముని చేతిలో తనకు జరిగిన అవమానమును, ప్రహస్తుని మృతిని గుర్తుకు తెచ్చుకొని అపారమైన తన రాక్షస బలములను ఇట్లు ఆదేశించెను. యోధులారా, మీరు వెంటనే వివిధ ద్వారముల యందును జాగరూకులై ఉండుడు. ప్రాకారములపై చేరుడు. గాఢ నిద్రలో మునిగి ఉన్న కుంభకర్ణుని మేల్కొల్పుడు. విధివంచుడైన నా తమ్ముడు నిశ్చింతగా హాయిగా నిద్రించుచున్నాడు. అతడు తన ఇష్ట ప్రకారము 6, 7, 8, 9 మాసముల చొప్పున నిద్రించుచుండును. అతడు యుద్ధ విషయమును ఇంతకు ముందు నాతో చర్చించి ఉన్నాడు. 9 రోజుల క్రిందటనే నిద్రకు ఉపక్రమించినాడు. మహాబలశాలియగు ఆ కుంభకర్ణుని వెంటనే నిద్ర నుండి లేపుడు. ఆ మహాబాహువు యుద్ధమునందు రాక్షస యోధులందరిలో అగ్రగేసరుడు. యుద్ధరంగమున అడుగిడిన మరుక్షణముననే వానరులను
ఆ రాజకుమారులను ఇద్దరినీ వధించి వేయగలడు. రాక్షసులందరిలో మేటి అయిన అతడు యుద్ధరంగమున ప్రముఖమైన ధ్వజము వంటివాడు. ఆ మూఢుడు క్షుద్రమైన సుఖములకు లోనై ఎల్లప్పుడూ నిద్రలో మునిగియుండును. కుంభకర్ణుడు మేల్కొనినచో దారుణమైన ఈ యుద్ధమునందు పరాజితుడైన నా యొక్క శోకము అంతరించును. ఇంద్రుని అంతటి బలశాలి అయిన ఆ కుంభకర్ణుడు ఘోరమైన ఇటు ఆపద సమయమున అక్కరకు రానిచో ఇక వానితో నాకు ఏమి ప్రయోజనము? రాక్షసేంద్రుని ఆదేశమును వినినంతనే ఆ రాక్షసులు ఇప్పటికిప్పుడు అకాలమున ఆయన్ను మేల్కొల్పుట ఎట్లు అని తొత్రులపడుచు కుంభకర్ణుని భవనమునకు బయలుదేరిరి. వెంటనే వారు రక్తమాంసములను భుజించి రావణుని ఆజ్ఞానుసారము గంధమాన్యములను వివిధములకు తినుబండారములను పానీయములను తీసుకొని చకచకా వెళ్ళిరి. వారు పెద్ద పెద్దవి అయిన పెక్కు ద్వారములు కలిగి రమ్యమైన కుంభకర్ణుని మందిరమున ప్రవేశించిరి. ఎటు చూచినను అది యోజనం మేరకు విస్తరించి ఉండెను. అందు అంతటను సుగంధ పరిమళములు గుబాలించుచుండెను. మహాబలశాలులైన ఆ రాక్షసులు అందు అడుగుడినంతనే కుంభకర్ణుని నిశ్వాసములు వారిని వేగముగా వెనుకకు నెట్టి వేయసాగెను. ఎట్టకేలకు వారు అందరు నిలద్రొక్కుని తిన్నగా ఆ గుహలో ప్రవేశించిరి. బంగారు వేదికలు కలిగి మిక్కిలి మనోహరంగానున్న ఆ గుహలో ప్రవేశించిన పిమ్మట వారు భయంకర ఆకారము కలిగి నిద్రించుచున్న ఆ రాక్షస శ్రేష్ఠుని చూచిరి. అట్లు నిద్రించుచున్న కుంభకర్ణుడు శిథిలమైన పర్వతము వలె కనపడుచు వికృతాకారుడై ఉండెను. గాఢ నిద్రలోనున్న అతన్ని వారందరూ ఏకమై మేల్కొల్పసాగిరి. అప్పుడు అతని శరీరమునందలి వెంట్రుకలన్నీను నిక్కపొడుచుకుని ఉండెను. అతడు మహాసర్పము వలె శ్వాసలు విడుచుచుండెను. అతని నిద్రాశ్వాసలు భీకరముగా నుండెను. నిద్రలో కూడా అతని రూపము భయానకమై ఉండెను. అతని నోరు పాతాళము వలె విశాలమైనది. ముక్కుపుటములు భీకరములు, కొవ్వు రక్తముల వాసనలతో నిండి అతని అవయములన్నీయును శయ్యయందు అంతటను వ్యాపించి ఉండెను. శత్రుభయంకరుడైన అతడు బంగారు భుజకీర్తులను కిరీటమును ధరించి ఉండెను. వారు మహాబలశాలి అయిన రాక్షస శ్రేష్ఠుడకు కుంభకర్ణుని ఈ స్థితిలో చూచిరి. పిమ్మట మహాకాయులైన ఆ రాక్షసులు మిక్కిలి రుచికరములైన మాంసములను మేరుపర్వత ప్రమాణములో కుంభకర్ణుని ముందు రాశిగా పోసిరి. ఇంకనూ వారు లేళ్ళు, దున్నపోతులు, వరాహములు మున్నగు వాటి మాంసఖండములను ఆశ్చర్యము గొలుపునట్లు ఆహారపు రాశిగా సిద్ధపరిచిరి. మరియు వారు రక్తభాండములను వివిధములకు మధ్యములను కుంభకర్ణుని ముందు ఉంచిరి. పిదప ఆ రాక్షసులు కుంభకర్ణుని శరీరమునకు శ్రేష్టములైన చందనములను పూసిరి. దివ్యములైన సువాసనలను వెదజల్లిడి పూలమాలను అలంకరించిరి. సుగంధ ద్రవ్యములను అలతిరి. ఆయనకు తృప్తిని కూర్చుటకై పరిమళములను విరజింబడి ధూపములను వేసిరి. ఆ రాక్షసులు కుంభకర్ణుని నిద్ర నుండి లేపుటకై అప్పుడప్పుడు మేఘముల వలె బిగ్గరగా గర్జించిరి. చంద్రుని వలె స్వచ్ఛమైన శంఖములను పూరించిరి. ఎంతగా ప్రయత్నించినను అతడు మేల్కొనకుండుట వలన వారందరూ ఒక్కుమ్ముడిగా అసహనముతో ఆవేశముతో గట్టిగా కేకలు పెట్టిరి. బలముగా చప్పట్లు కొట్టిరి. ఆ నిశాచరులు అతని అవయములను అటూనిటూ కదిపిరి. అతన్ని మేల్కొల్పుటకై మిగుల కోలాహల ధ్వనులను గావించిరి. వారునర్చిన శంఖారావములను
దంకాల మ్రోతలను, తప్పెట్ల ధ్వనులను, భుజస్పానములను, సింహగర్జనను విని భీతిల్లిన పక్షులు వెంటనే అన్ని దిక్కులకును పరుగులు పెట్టినవి, ఆకాశమునకు ఎగిరినవి. అప్పటికిని భయము తొలగకపోవుడచే ఆ దడతో భూమిపై పడిపోయినవి. ఎన్నిన్ని ధ్వనులను ఎంతగా కావించినను గాఢనిద్రలోనున్న మహాకాయుడగు కుంభకర్ణుడు మేల్కొనపోవుటచే ఆ రాక్షస యోధులు విసిగి వేసారిపోయిరి. పిమ్మట వారందరూ ఇనుపకట్ల కర్రలను, రోకలి బండలను, గదలను చేతపట్టిరి. శయ్యపై వడలు మరిచి నిద్రించుచున్న కుంభకర్ణుని మేల్కొల్పుటకై ఆ ప్రచండ రాక్షసులు పర్వత శిఖరముల వంటి రోకలి బండలతో, గదలతో, వృక్షములతో, అరచేతులతో, ఇనుప గుదియలతో, పిడికిళ్లతో బలము కొలిది మోదిరి. రాక్షసుడైన కుంభకర్ణుని యొక్క శ్వాసవాయువుల వేగమునకు మహాబలశాలులైన రాక్షసులు అతని ఎదుట నిలవజాలకపోయి. అంతటా తిరుగులేని పరాక్రమవంతులైన ఆ రాక్షసులు అతన్ని లేపుటకై గట్టిగా నడుము బిగించిరి. పిమ్మట వేల కొలది రాక్షసులు ఒక్కముడిగా మృదంగములను, తప్పెటలను, డంకాలను, శంఖములను, ఘటవాద్యములను గట్టిగా మ్రోగించిరి. నల్లని కాటుకల వంటి ఆకారములు గల ఆ రాక్షసులు కొట్టుచు, గర్జించుచు ఎంతగా ప్రయత్నించినను కుంభకర్ణుడు మాత్రము మేల్కొనలేదు. ఆయన్ను మేల్కొలుపుటలో వారి ప్రయత్నములన్నీను పూర్తిగా విఫలము కాగా వారు ఇంకనూ దారుణమైన గట్టి ప్రయత్నములకు పూనుకొనిరి. వారు ములుగర్రలతో, కొరడాలతో, అంకుశములతో గుర్రములను, ఒంటెలను, గాడిదలను, ఏనుగులను పొడుచుచు, కొట్టుచు ఆయనను లేపటకై రెచ్చగొట్టిరి. తమ శక్తినంతయును కూడగట్టుకొని డంకాలను, శంఖములను, మృదంగములను మ్రోగించిరి. పెద్ద పెద్ద కొరడాలతో, ఇనుప గుదియలతో, రోకలి బండలతో శక్తినంతయును ఉపయోగించి అతని శరీరముపై తీవ్రముగా కొట్టిరి. వారు చేసిన మహాధ్వనులన్నీను పర్వతములతో, వనములతో కూడిన లంక యందు అంతటను ప్రతిధ్వనించినవి. కాని అతను మాత్రము మేల్కొనలేదు. అనంతరము స్వచ్ఛమైన బంగారు కోణములతో అమర్చి అంతటను ఉంచబడిన 1000 డంకాలను ఒక్కసారిగా మ్రోగించిరి. ఈ రీతిగా ఎన్ని విధములుగా ప్రయత్నించినను బ్రహ్మదేవుని శాపమునకు గురైన కారణముగా అతి నిద్రలో మునిగి ఉన్న కుంభకర్ణుడు మాత్రము మేల్కొనలేదు. అందులకు మహాపరాక్రమవంతులై క్రుద్ధులై ఉన్న ఆ నిశాచరులందరూ ఇంకనూ క్రోధావేశపరులైరి. ఆ కుంభకర్ణుని మేల్కొల్పుటకై కొందరు ముష్టిఘాతములతో తమ పరాక్రమములను చూపిరి. కొందరు బేరీలను మ్రోగించిరి. మరికొందరు మహాధ్వనులను గావించిరి. కొందరు అతని జుట్టును పీకిరి. మరికొందరు అతని చెవులను కొరికిరి. కొందరు 100 కొలది కడవలతో నీటిని తెచ్చి అతన్ని చెవులలో పోసిరి. కాని గాఢ నిద్రావశుడై ఉన్న అతడు మాత్రము ఉలకలేదు, పలుకలేదు. మరికొందరు బలిష్టలు సమ్మెలతో, ఉద్ఘ్రములతో చేతబట్టి అతన్ని మాడు మీదను, వక్షస్థలం పైనను వాటితో చావమోదిరి. ఇంకనూ వారు త్రాళ్లతో బంధించి పెద్ద పెద్ద గదలతో ఎంతగా కొట్టినను మహాకాయుడైన ఆ రాక్షసుడు మాత్రము లేవనే లేదు. పిమ్మట వారు విధిలేక 1000 కొలది ఏనుగులను తెప్పించి అతనిపై పరుగులు తీయించిరి. అంతటా శరీరములకు ఏదియో పురుగు తాకినట్లుగా అనుకొని అతడు మేల్కొనెను. ఆ నిశాచరులు ఇంతవరకును ఎన్ని గిరిశృంగములను, ఎన్నెన్ని వృక్షములను అతనిపై పడవేసి ఉన్నను, ఎంత గట్టిగా కొట్టినను
ఆయనకు చీమ కుట్టినట్లుగా కూడా అనిపించలేదు. కానీ నిద్రాభంగము వలనను ఆకలి బాధ చేతను ఆవులించుచు అతడు వెంటనే లేచి కూర్చుండెను. పిదప ఆ నిశాచరుడు మహాసర్పముల వలె పొడుగడైనవి, గిరిశిఖరముల వలె కఠినమైనవి, బలమైనవి అగు తన బాహువులను చాచెను. సముద్ర గర్భమున ఉండెడి ఆడుగుర్రము ముఖము వలె ఒప్పుచున్న తన నోటిని తెరిచి వికృతముగా ఆవలించెను. తీవ్రముగా ఆవలించుచున్న అతని ముఖము పాతాళ సదృశమై సావర్ణి మేరు గిరిపై ఉదయించుచున్న సూర్యబింబము వలె కనబడెను. మిగుల బలాజుడైన ఆ నిశాచరుడు ఇట్లు ఆవలించుచూ మేల్కొనెను. అతని నిట్టూర్పులు పర్వతం నుండి బయలువెడలిన వాయువుల వలె ఒప్పుచుండెను. నిద్ర నుండి లేచియున్న ఆ కుంభకర్ణుని రూపము గ్రీష్మ ఋతువు చివర బలాక పక్షులతో కూడిన వర్షించుచున్న నల్లని మేఘము వలె వెలిసిల్లుచుండెను. అతని నేత్రములు మండుచున్న అగ్నుల వలె క్రూరములై ఉండెను. అతని చూపులు విద్యుత్కాంతుల వలె చంచలములై ఉండెను. అప్పుడవి పరులను పీడించునట్టి సైన్యగారక గ్రహముల వలె భీకరములై ఒప్పుచుండెను. కుంభకర్ణుడు మేల్కొని కన్నులు తెరిచి చూచినంతనే అతని ఎదుట వివిధములైన పెక్కు తినుబండారములు, వరాహ మహిష మాంసఖండములు కనబడెను. అతడు వాటిని అన్నిటినీ తినివేసెను. ఇంకనూ అతడు ఆకలి చల్లారుటకై మాంసములను భక్షించెను. దాహము తీరుటకై రక్తపానము చేసెను. కడవల కొలదియు క్రొవ్వును మద్యములను సేవించెను. కుంభకర్ణునకు భయపడి ఇంతవరకును చాటుమాటుగానున్న ఆ రాక్షసులందరూ అతడు ఆకలి తప్పులను తీర్చుకొని హాయిగా ఉండుట గమనించి ప్రత్యక్షంగా నిలిచిన పిమ్మట వారు తలలు వంచి నమస్కరించి ఆయన చుట్టూనూ చేరిరి. నిద్రమత్తు నుండి బయటపడిన ఆ రాక్షసుడు కన్నులు తిన్నగా తెరిచి నునుముకొనుచు తన దృష్టిని నలువైపులా సారించెను. అప్పుడు రాక్షసులు ఆయనకు కనబడిరి. నిద్ర పూర్తి కాకముందే మేల్కొలిపినందులకు విస్మృతుడైన అతడు భయపడవలదు అని అభయమిచ్చి వారితో ఇట్లు పలికెను. మిత్రులారా, మీరు నా చుట్టూను చేరి నన్ను మేల్కొల్పుటకు కారణమేమి? మన రాజునుకు క్షేమమే కదా? ఆయనకు ఎట్టి భయము వాటిల్లలేదు కదా? లేదా శత్రువుల వలన ఆయనకు నిజముగా ఏదైనానో భయము వచ్చి పడినదా? ఇంత హఠాత్తుగా మీరు నన్ను ఎందుకు మేల్కొల్పితిరి? నేడే మహారాజునకు వచ్చిన భయమును పూర్తిగా తొలగించెదను. ఆ శత్రువు మహేంద్రుడినైనను పడగొట్టెదను, అగ్ని అయినను అణిచివేసెదను. పూజ్యుడైన ఆ మహారాజు చిన్న చిన్న కారణములకు నన్ను మేల్కొల్పడు. అందువలన నన్ను లేపుటకు గల కారణములను యథార్థముగా తెలుపుడు. మహాబల సంపన్నుడైన కుంభకర్ణుడు ఆతురతతో ఇట్లు అడిగిన పిమ్మట రావణుని సచివుడైన యుపాక్షుడు అంజలి కటించి అతనితో ఇట్లనెను. రాజా, దేవతల వలన సైతము మనకు ఎన్నడను ఏమాత్రము భయము లేనే లేదు. కానీ మనుష్యుని వలన ఏర్పడిన తీరని భయమే ఇప్పుడు మనల్ని బాధించుచున్నది. మానవుని వలన కలిగిన ఇట్టి భయము దేవతల వలన గాని దానవుల వలన గాని ఇంతవరకును మనకు ఏర్పడి ఉండేనే లేదు. పర్వతముల వలె మహోన్నతులైన వానర యోధులు ఈ మన లంకను చుట్టియుంటున్నారు. సీతాపహరణ కారణముగా మిగుల సంతృప్తుడై ఉన్న శ్రీరాముని వలన ఇంతటి భయము వచ్చిపడినది. లోగడ ఒకే ఒక్క వారుణుని చేత ఈ మహానగరం అంతయును దగ్ధమైపోయినది. అక్షకుమారుడు, అతని అనుచరుడైన కుంజరుడు అతని చేతిలో హతులేది.
దేవతలను బాధించినట్టివాడు పౌలస్త్యుడు అయిన రాక్షసరాజు స్వయంగా రంగమున సూర్యుని వలె తేజస్వి అయిన రాముని చేతిలో దెబ్బతిని మృతప్రాయుడై ఆ వీరుని దయతో ప్రాణములతో లంకకు చేరెను. ఇంతవరకును మన రాజు దేవదానవ దైత్యుల్లో ఎవరి వలనను ఇట్లు పరాభవం పాలు కాలేదు. కానీ నేడు రాముని చేతిలో పరాభూతుడై ఆయన దయతో ప్రాణములను దక్కించుకొని బయటపడెను. యూపాక్షుని ద్వారా రణరంగమున సంభవించిన అన్న యొక్క పరాజయమును గూర్చి విన్న పిమ్మట ఆ కుంభకర్ణుడు గ్రుడ్లు ఉరుముచు అతనితో ఇట్లనెను: విరూపాక్ష, నేడే వానర సైన్యములను రామలక్ష్మణులను యుద్ధమున నిహితులను గావించి పిమ్మట రాముణ్ణి దర్శించెదను. వానర యోధుల రక్తమాంసములతో రాక్షసులను తృప్తిపరిచెదను. రామలక్ష్మణ రక్తమును నేనే స్వయముగా గ్రోలెదను. కుంభకర్ణుడు గర్వముతో రోషపూరితుడై యుపాక్షునితో పలికిన దుష్టవచనములను విని రాక్షస యోధుల్లో ప్రముఖుడైన మహోదరుడు కృతాంజలి అయి అతనితో ఇట్లు వచించెను: మహాబాహు, ముందుగా రావణ్ణి దర్శింపుము. ఆ ప్రభువు చెప్పిన మాటలను విన్న పిమ్మట మంచి చెడ్డలను ఆలోచించుకొని తదుపరి నీవు యుద్ధరంగమునకు వెళ్ళి శత్రువులను జయించుట యుక్తము. అంతటా మహాబలశాలియు మిగుల పరాక్రమవంతుడును అయిన కుంభకర్ణుడు మహోదరుని సూచనలకు తృప్తిపడెను. పిదప అతడు రాక్షసులను వెంటబెట్టుకొని రాక్షసరాజు కడకు బయలుదేరుటకై లేచెను. భయంకరమైన కన్నులు, రూపము గలవాడు, గట్టి పరాక్రమశాలి అయిన కుంభకర్ణుని మేల్కొల్పిన పిమ్మట రాక్షసులు త్వరగా రావణుని మందిరమునకు బయలుదేరిరి. ఆ నిశాచరులు రాజభవనమునకు చేరిన పిమ్మట సింహాసనంపై కూర్చుని ఉన్న మహారాజును దర్శించిరి. పిమ్మట వారందరూ చేతులు జోడించి ఆ దశగ్రీవునకు ఇట్లు విన్నవించిరి: మహారాజా, మీ సోదరుడైన కుంభకర్ణుడు మేల్కొనినాడు. ఆయన్ను సరాసరి యుద్ధరంగంకే వెళ్ళమందురా, లేక ఇక్కడికి వచ్చి మేము దర్శింపుమందురా? కుంభకర్ణుడు మేల్కొన్న వార్తను విని రావణుడు సంతోషముతో పొంగిపోయిను. పిదప అతడు తన సమీపమునున్న రాక్షసులతో, నేను నా కుంభకర్ణుని చూచుటకై తహపడుచున్నాను, కావున రాజమర్యాదలతో సగౌరముగా ఆయన్ను ఇచ్చటికి తీసుకొని రండు అని పలికెను. అంతటా ఆ రాక్షసులందరూ ప్రభు అట్లే అని పలికి రాజాజ్ఞను శిరస వహించి వెంటనే కుంభకర్ణుని కడకు చేరి ఇట్లు పలికిరి: స్వామి, రాక్షసరాజైన రావణుడు నిన్ను చూడగోరుచున్నాడు. కావున వెంటనే మహారాజును దర్శించి ఆయన్ని సంతోషపెట్టుము. పిమ్మట దుర్జయుడైన మహాబాహువగు కుంభకర్ణుడు అన్న ఆదేశమును విన్నంతనే అందులకు తన ఆమోదమును తెలుపుచు శయ్యపై నుంచి లేచెను. తదుపరి అతడు సంతోషముతో ముఖ ప్రక్షాళనమునొచ్చి స్నానాది కృత్యములను ముగించుకొని చక్కగా అలంకృతుడయ్యెను. పిదప దాహము తీర్చుకొనుటకై బలవర్ధకమైన పానీయము కొరకు సేవకులను తొందర పెట్టెను. వెంటనే ఆ రాక్షసులు రావణుని ఆజ్ఞ ప్రకారము పలు విధములకు మద్యములతో నిండిన కడవలను త్వరగా ఆయనకు సమర్పించిరి. పిదప కుంభకర్ణుడు 2000 కడవల మద్యమును త్రాగి సోదరుని కడకు బయలుదేరెను. తనివి తీరా మద్యమును సేవించడం వలన అతనిలోని ఉత్సాహము, తేజోబలము పుంజుకొనినవి. అంతటా సంతుష్టుడయ్యున్న ఆ కుంభకర్ణుడు ప్రళయకాల యముని వలె ఒప్పెను. రాక్షస గణములతో కూడి కుంభకర్ణుడు తన అన్న యొక్క భవనమునకు వెళ్ళుచున్నప్పుడు
అతని పాదకట్టములకు భూమి కంపించెను. సూర్యకిరణములకు భూమి వలె అతని శరీర శోభలకు రాజమార్గమంతయును కలకలడాడెను. ఆయన వెలుచున్నప్పుడు పౌరులెల్లరును ఆ మార్గమున అంజలి ఘటించి వరుసలో కట్టి నిలిచిరి. అప్పుడు అతడు బ్రహ్మదేవుని కడకు వెళ్ళుచున్న ఇంద్రుని వలె బాసిల్లెను. శత్రు సంహారకుడైన కుంభకర్ణుడు రాజమార్గమున వెళ్ళుచుండగా ప్రాకారమునకు వెలుపలనున్న ఆ వానరులు అతన్ని చూచిరి. పర్వత శిఖరము వలె మహాకాయుడైన అతని ఆకారమునకు వానర యుధ పతులతో సహా వారెల్లరూ కడు భీతిల్లిరి. అంతటా ఆ వానరుల్లో కొందరు సర్వరక్షకుడైన శ్రీరాముని శరణుచొచ్చిరి. కొందరు తొత్రుపాటుతో నేలపై పడుచుండిరి. మరికొందరు కలవరపడుచు నలుదిశలకును పారిపోసాగిరి. మరికొందరు భయార్తులై భూమిపై పడిపోయిరి. కుంభకర్ణుడు కిరీటమును ధరించి గిరిశిఖరము వలె ఒప్పుచు తన శరీర కాంతులచే సూర్యుని స్పృశించినట్లు బాసిల్లుచుండెను. అద్భుతంగానున్న ఆ మహాపాయును చూచి వానరులు భయార్తులై అటూనిటూ పరుగులు తీసిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన యుద్ధకాండమునందు 60వ సర్గము సమాప్తము.